వరంగల్ ఎంజీఎంలో కరెంటు కట్ అయింది. దాదాపు 2 గంటల పాటు కరెంట్ లేక పేషెంట్స్ ఇబ్బందులు పడ్డారు. కరెంటు లేకపోవడంతో వెంటిలేటర్పై ఉన్న రోగులు ప్రాణాలతో కుట్టుమిట్టాడారు. రోగుల పరిస్థితి చూసి వాళ్ల బంధువులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ వారిని కాపాడాలని అధికారులను వేడుకున్నారు. హాస్పిటల్లో జనరేటర్ ఉన్నా పనిచేయకపోవడంతో కరెంటు వచ్చే వరకు రోగులు నరకయాతన అనుభవించారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులలో అర్ధరాత్రి మాత్రం కరెంటు కట్ కావడంతో కూడా పేషెంట్ సంబంధించిన బంధువులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చెప్పొచ్చు. దాదాపుగా 2 గంటల పాటు కరెంటు లేకపోవడంతో ఇక్కడ పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు కొంతమంది అత్యవసర పరిస్థితుల్లో వచ్చేటువంటి పేషెంట్స్ మాత్రం వెంటిలేషన్ లేక మాత్రం కాస్త ఇబ్బంది ఎదుర్కొని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు ఉన్నటువంటి ఎంజీఎం ఆసుపత్రిగా ఉంటుంది. ఇక్కడ నిత్యం వేల మంది పేషెంట్లు అయితే ఇక్కడికి వస్తుంటారు. 1500 పడకలతో ఉన్నటువంటి ఎంజీఎం ఆసుపత్రిలో మాత్రం ఒక్కసారిగా అర్ధరాత్రి కరెంట్ పోవడంతో కూడా ఇక్కడ పేషెంట్స్ మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చెప్పొచ్చు. దాదాపుగా ప్రతిరోజు కూడా ఓపీ విభాగంలో చూసుకుంటే మాత్రం 3000 నుంచి 4000 మంది ఓపీకి సంబంధించినటువంటి పేషెంట్స్ వస్తుంటారు. అదేవిధంగా ఇన్ పేషెంట్లుగా 1500 మందికి పైగా ఇక్కడైతే చికిత్స పొందుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎంజీఎం ఆసుపత్రిలో మాత్రం ఒక్కసారిగా అర్ధరాత్రి కరెంటు నిలిచిపోవడంతో ఇక్కడ పేషెంట్స్ మాత్రం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. దాదాపు 2 గంటల పాటు కరెంటు లేకపోవడం, అదేవిధంగా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్నటువంటి జనరేటర్ పనిచేయకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వెంటిలేషన్ పై ఉన్నటువంటి పేషెంట్స్ మాత్రం ఏం జరుగుతుందో, ఇట్లాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి పేషెంట్ కు సంబంధించినటువంటి బంధువులు మాత్రం ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ఏం జరుగుతుందో అర్థం కాకపోవడం, అదేవిధంగా గంటల తరబడి కరెంటు పోవడంతో కూడా పేషెంట్ సంబంధించిన బంధువులు మాత్రం బయటకు వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఓవైపు వారు మొర ఆలపెట్టుకుంటున్నారు, మరోవైపు వారి ఆర్తనాలతో కూడా తీవ్రంగా ఎంజీఎం ఆసుపత్రి మొత్తం పూర్తిగా అగమ్య గోచరంగా మారిందని చెప్పొచ్చు. పూర్తిగా చీకటిమయం అయిపోయింది. ఇటు ఎమర్జెన్సీ వార్డుతో పాటు అక్కడ అన్ని వార్డులు కూడా కరెంట్ నిలిచిపోవడంతో కూడా అక్కడ పేషెంట్స్ ఎటు వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కరెంటు నిలిచిపోవడం, అదేవిధంగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూడా కరెంటు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా నిత్యం వేల మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇట్లాంటి పరిస్థితులు మరోసారి రాకుండా ఉండాలని చెప్పి వారైతే ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.